హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరి పులిహోర. ఈ ఉసిరి పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. వింటర్ సీజన్లో మాత్రమే ఎక్కువగా ఈ ఉసిరి దొరుకుతుంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ గ్లైజమిక్ వంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉసిరి తీసుకోవటం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తప్పకుండా ఈ వింటర్ సీజన్లో ఉసిరికాయ రెసిపీస్ తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉసిరి గురించి మరికొన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 1 గ్లాసు పాత బియ్యం తీసుకుంటున్నాను. పులిహోరకి ఎప్పుడైనా పాత బియ్యం అయితేనే చాలా బాగుంటుందండి. నేను తీసుకున్న గ్లాస్ బియ్యం గ్రాముల్లో చెప్పాలి అంటే 1/2 కేజీ వరకు ఉంటాయి. ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ కొలతకి 1.5 గ్లాసు వాటరు ఎసరుగా పెట్టుకుంటే పులిహోరకి చక్కగా ఉంటుంది. అదిగాక మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి 1.5 కప్పు కరెక్ట్గా సరిపోతాయి. బియ్యాన్ని మినిమం 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత రైస్ ఉడికించుకునే ముందు 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని చక్కగా కలిసే విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా నూనె వేసుకోవటం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఫ్లేము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను కదండి. ఇవి ఉసిరికాయలు 200 గ్రాముల వరకు ఉంటాయి. చక్కగా ఈ ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉసిరిలో ఐరన్, కాల్షియం, విటమిన్ సి అధికంగా ఉంటుంది. చాలా మంచిదండి. ఉసిరి చర్మ సౌందర్యానికి కానీ జుట్టు పెరుగుదలకు కానీ చాలా చాలా మంచిది. ఉసిరి చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్న ఈ ఉసిరికాయ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెదిగించుకోవాలి. లైట్ పలుగ్గా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా వేసుకోకూడదు, మరీ పలుగ్గా వేసుకోకూడదు. లైట్ పలుగ్గా ఉండేటట్టు ఉసిరికాయని మెత్తగా మిక్సీ వేసుకోండి. తర్వాత రైస్ ఉడికింది. ఇప్పుడు నేను రైస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చక్కగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. ఈ రైస్ని మనం ఫ్యాను గాలికి ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే పులిహోర తాలింపు వేసే వరకు ఆరిపోతుంది. పులిహోర పొడి పొడిలాడుతూ బాగుంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. చక్కగా నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు పల్లీలు, 1 టేబుల్ స్పూను పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. చక్కగా వీటన్నిటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 4 చీలికలుగా చేసుకొని వేసుకోండి. చక్కగా ఈ పచ్చిమిరపకాయలు కూడా వేయించండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఉసిరికాయల మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఉసిరికాయల మిశ్రమం ఎక్కువసేపు వేయించకూడదండి. అప్పుడు ఎక్కువసేపు వేయించటం వల్ల ఉసిరిలో ఉన్న మంచి ఔషధ గుణాలు అయితే కోల్పోతాయి. సో మనం 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం లోపే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చివాసన అయితే చక్కగా పోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇష్టమున్న వాళ్ళు కొంచెం 1 టేబుల్ స్పూను అల్లం తరుగు కూడా ఈ ఉసిరికాయ వేసేటప్పుడే వేసి వేయించుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మిస్ అయ్యాను. ట్రై చేసేవాళ్ళు తప్పకుండా 1 టేబుల్ స్పూను అల్లం తరుగు కూడా వేసుకోండి. మనం రెడీ చేసుకున్న పోపును తీసుకొని వెళ్ళి ఆరబెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఉసిరికాయ కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి చూడండి, 1 మీడియం సైజు నిమ్మకాయను ఒకదాన్ని తీసుకొని ఆ నిమ్మకాయతో వచ్చే జ్యూస్ని పులిహోరలో వేసుకుంటే పులిహోరకి ఆ వగరు తగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉసిరికాయ పులిహోరలోకి ఈ రైస్కి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి. మీరు మీ రుచికి తగిన విధంగా వేసుకోండి. నేను ఇక్కడ 3/4 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత గరిటె తీసుకొని పులిహోరని బాగా చక్కగా కలపండి. తర్వాత
చెయ్యి పట్టే వేడిలో ఉన్నప్పుడు పులిహోరని ఒక్కసారి చేత్తో బాగా కలుపుకుంటే మనకి ఆ పులుపు అనేది పులిహోరకి రైస్కి బాగా పడుతుంది. తాలింపు కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే అండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అసలు ఈ ఉసిరికాయ పులిహోర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్న ఉసిరితో ఇలా పులిహోర చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.